అన్నిటికీ ఈసారి వాస్తవం చెప్పాలంటే అన్నిటికీ చాలా ఇబ్బంది. రెండేళ్ల పరిపాలన ఎట్లా ఉంది? ఏముందన్న పరిపాలన చాలా ఇబ్బంది అన్న, అన్ని రకాల ఇబ్బంది. అంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని టైం మాకు కరెంట్ గాని నీళ్లు గాని ఊరి వ్యవస్థ గాని ఏ మాత్రం గింత రిమార్క్ గింత ఇబ్బంది రైతులకు అయితే మాత్రం ఒక్క ఇబ్బంది కాలేదన్న. మాకు వడ్లు సెంటర్లో పోస్తే ఎప్పుడెప్పుడే వడ్లు పోయేది. వడ్లు ఇక్కడి కాంటా అయ్యేసరికి 24 గంటలే పైసలు పడేది. అన్ని రకాల సూపర్ సౌకర్యాలు ఉండే. కరెంటు ఎప్పుడు గిట్ల ఫీజులు కూడా కాలేకపోయేది. ఇప్పుడు ట్రాన్స్ఫారం కాలిపోతున్నాయి, మోటార్ కాలిపోతున్నాయి, కరెంట్ చక్కగా రాక ఈ ఇబ్బందులు ఈసారి గిట్ల ఇబ్బందులు ఎప్పుడు రాలే అసలు. వాస్తవం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన రైతులకు సంబరాలు ఇప్పుడు అసలు లేవన్న. చాలా ఇబ్బంది అయితే దొరకలేదన్న, చాలా షార్టేజ్ అయింది. ఈసారి యూరియా దొరకక టైంకి యూరియా అయ్యాక దిగుబడి వరాలు మొత్తం వరి చేనులు దిగుబడి రాలే, ఇబ్బంది అయింది. చేత ఇంకా అట్నే తట్టుకుంటా అప్పుడో బస్తా ఇచ్చినప్పుడల్లా వేసినాం, దిగుబడి రాలే, వరి కష్టమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ అప్పటికి ఇస్తాం, వస్తుంది వచ్చుడు లేదు, పీకుడు లేదు. అట్నే ఇప్పుడు కూడా ఏదో స్లాట్ బుక్ చేయాలి. బుక్ చేస్తే మళ్ళా పొద్దున్న సంచి సాయంత్రం దానికా తీసుకోవాలి, తీసుకోకపోతే క్యాన్సిల్ అవుతుంది. అదే రోజు సాయంత్రం దానికా తీసుకోవాలి, సాయంత్రం పోతే కథం తెల్లారి మళ్ళీ అయ్యారట, మళ్ళీ బుక్ చేసిన స్లాట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పి మార్పు చేసి ఒకసారి చూద్దామని చేసినాం. మార్పు వచ్చింది. ఎప్పటికీ ఎవడో సాత్రం అన్నట్టు లైఫ్ లాంగ్ మార్పు వచ్చింది. కాంగ్రెస్ కి వస్తే మార్పు వస్తుందని వచ్చింది. 7,500 రాలేదు, 6,000 చొప్పున మాత్రం వచ్చినాయి. మొన్న ఇస్తా ఉన్నారు, మొన్న లేదు, నిన్న లేదు, మళ్ళీ సంక్రాంతికి ఇస్తా అంటాను. టైం పడతలేవు, టైం